హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళైతే ఫ్రైడే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇక్కడ నేనొచ్చేసి 5:40కి అలా నిద్ర అయితే లేచాను. లేచిన తర్వాత కిచెన్‌లో చాలా వర్క్ ఉండే అనమాట. సో, అదంతా కూడా క్లియర్ చేసుకున్నా. అంటే ముందు రోజు కొంచెం ఇంట్లో క్లాసెస్ అవి జరగటం వల్ల నేను పనులేమి చేయలేదనమాట. గిన్నెలన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ క్లియర్ చేసేసుకొని గ్యాస్ కూడా నీట్‌గా కడిగేసుకున్నాననమాట. కొంచెం లేట్ అయింది పనంతా అయ్యేసరికి 7:20 అలా అయిపోయింది టైమొచ్చేసి. సో, బాసనలు ఎప్పుడైనా కానీ నైటే మనం క్లియర్ చేసేసుకోవాలి. మార్నింగ్ వరకు మనం పని పెండింగ్ పెట్టుకున్నామంటే ఉదయాన్నే లేట్ అయిపోతుందనమాట. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సు, హస్బెండ్‌కి లంచ్ ఇలాంటివి లేకపోతే లేట్ అయినా కూడా ఏం కాదు. సో, బాక్సెస్ ప్యాక్ చేయాలనుకున్న వాళ్ళెవ్వరైనా కానీ నైటే బాసనలన్నీ కూడా క్లియర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ డే ఏం వండాలో కూడా ముందు రోజే మనం ప్లాన్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే పననేది త్వరగా అయిపోతుందనమాట. ఇంకిక్కడ నేను ఒక పక్క జీరా వాటర్ పెట్టేసుకొని, ఇంకో పక్క రైస్ పెట్టేసుకున్నా. పాపకి కర్డ్ రైస్ ఇచ్చేసానండి మార్నింగ్ అయితే. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఫ్రైడే కాబట్టి ఇంక నేనైతే ఫాస్టింగ్ ఉంటాను. ఇంక నాకు, పాపకి కుక్ చేయాలి. మా వారైతే స్కూల్లోనే తింటారు. ఇంక నేను కూడా తినను. పాపకొక్కదానికి ఏం వండాలో నాకు అర్థం కాలేదింక. అందుకని పాపకి కర్డ్ రైస్ అయితే ఇచ్చేసాను బ్రేక్‌ఫాస్ట్ లాగా. ఇంకిక్కడొచ్చేసి కర్రీ చేస్తున్నాను. వంకాయ కూర అయితే చేస్తున్నానండి. మసాలా వంకాయ చేద్దామనేసి నేను చిన్న చిన్న వంకాయలన్నీ ఏరుకొని తెచ్చుకున్నాను. కాకపోతే టైం లేదనమాట. సో, లేట్ అయిపోతుంది. ఇంకా అందుకని నార్మల్‌గా వంకాయ కూర అయితే చేసేస్తున్నాను టమాటాలేసి. ఇంకా వంకాయలన్నీ కట్ చేసేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటాం కదండీ! అలా వేసుకున్న తర్వాత ఇలా మనం ప్రెస్ చేసామంటే దాని లోపల ఉన్న గింజలన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. సో, గింజలు ఎక్కువగా ఉంటే నాకసలు నచ్చదనమాట. అయితే మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు అక్కడ వంకాయ కూర చాలా బాగా చేస్తదండి. అసలు ఒక్క గింజ గూడా ఉండదు వంకాయలో. పైగా అక్కడ వంకాయలేంటంటే పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. ఇక్కడ నేను చాలా వెతికినా కూడా నాకు అలాంటి వంకాయలు ఎక్కడ దొరకవనమాట. సో, ఇలా చాలా గింజలైతే ఉంటూ ఉంటాయి చిన్న వంకాయలోనైనా సరే. అందుకే వాటర్‌లలో ఒకసారి ప్రెస్ చేసుకుంటే సగం వరకు గింజలైతే పోతాయండి. మొత్తం పోతాయనైతే చెప్పను. సగం వరకు పోతాయి. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి నాకు ఇంట్లో చాలా పనుందండి. అదేంటోనండి పనున్నప్పుడే మనకి లేట్ అవుతా ఉంటది. సో, త్వరగా పనులన్నీ చేసుకుందామని ఉదయాన్నే త్వరగా లేచాను కానీ, సో, బాసనలు ఎక్కువగా ఉండిపోవటం వల్ల గ్యాస్ స్టవ్ అంతా కూడా అలాగే వదిలేసాను ముందు రోజు. ఇంకా అవన్నీ క్లీనింగ్ పెట్టుకున్నాను పొద్దున్నే. చాలా లేట్ అయిపోయింది. ఇంకా కూర అది అయిపోయిన తర్వాత పాపకైతే స్కూల్‌లో డ్రాప్ చేసి రావాలి. ఇంకా వచ్చిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అయితే బట్టలు కూడా వాష్ చేయాలండి ఇవాళ. చాలా బట్టలున్నాయన్నమాట. 2 రోజుల బట్టలు. సో, అవన్నీ కూడా వాష్ చేద్దామని అనుకుంటున్నా. సో, ఏం చేసినా కానీ ముందు పాపనైతే వదిలేసి రావాలి. ఇంకా కూరైతే అయిపోయింది ఇక్కడ వంకాయ కూర. సింపుల్‌గానే వండేసానండి. వంకాయ టమాటా అనమాట. నైటు చపాతీలో కూడా ఉండేలాగా చేస్తాను నేను. సో, 2 పూటలకి. ఇంకా తర్వాత పాపనొదిలేసొచ్చి నేను చాయ్ అయితే పెట్టుకున్నా. ఇంకా రోజు నేనేం తినను కాబట్టి కాఫీ లేదా టీ లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో, మార్నింగ్ అయితే చాయ్ పెట్టుకున్నా. రెగ్యులర్‌గా ఏంటంటే చాయ్ అనేది డైలీ పెట్టను కదా! పొద్దున్నే. ఇలా సాయంత్రం పూట తాగుతూ ఉంటాము. ఇంకా అలా ఫాస్టింగ్ కాబట్టి మార్నింగ్ టీ అయితే తాగేసి ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాను. ఇంకిక్కడ బట్టలు నానబెట్టేసుకుంటున్నా. చాలా బట్టలున్నాయన్నమాట. బట్టలన్నీ నానబెట్టి ఉతకడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆరబెట్టేద్దామని అనుకుంటున్నా బయట. అయితే ఇవాళ ఏంటో కొంచెం మబ్బుగా ఉందండి. అంత ఎండైతే రావడం లేదనమాట. సో, వర్షం పడేలాగుంది. చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడ్డాయి నిన్న. అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోయిందనమాట. సో, 2025లో ఫస్ట్ రైన్ అని చెప్పొచ్చు. కానీ రాలేదు. జస్ట్ డ్రాప్సే. ఇంకా నేను బట్టలన్నీ కూడా ఆరబెట్టేసుకున్నా. ఫస్ట్ బట్టల పనే అయిపోగొట్టానండి. ఎందుకంటే అదే మైండ్‌లో ఉంటది మళ్ళా నాకు వేరే పనులు చేస్తున్నా గానీ బట్టలు చేయాలని అనిపిస్తా ఉంటది. అందుకని ఫస్ట్ అవే ఫినిష్ చేసేసాను. ఇంకా తర్వాత మాప్ పెట్టేసుకుంటున్నా.
అయితే ఈవినింగ్ టైంలో ఇటు సైడ్ వాకింగ్ చేస్తూ ఉంటాననమాట. ఒక 20 మినిట్స్ అలా. అదే టైంలో మా పాప ఐస్ క్రీమ్ తీసుకొనొచ్చి మొత్తం పడేసేసింది ఇక్కడ. మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయి మరకలు మరకలు పడిపోయింది ఫ్లోర్ అంతా కూడా. ఐస్ క్రీమ్ పడిన తర్వాత అలా వదిలేస్తే ఆ ఒక్క ప్లేస్‌లోనే ఉండేది. అలా కాకుండా కాళ్ళతో తొక్కేసి మొత్తం ఫ్లోర్ అంతా కూడా నడిచేసింది. ఇంకేం చేస్తాం పిల్లలన్నాక ఇంక అంతే కదా! అందుకనే వదిలేసాను నేనైతే మార్నింగ్ చేద్దామనేసి నైటు. పైగా 6 అలా అవుతుంది. ఆ టైంలో ఏంటంటే దోమలు ఎక్కువగా ఉంటాయి. సో, డోర్‌లన్నీ కూడా క్లోజ్ చేసేసుకొని ఉంటాము. అంటే బయటున్నా కానీ లోపలికెళ్ళకుండా లాక్ చేసి పెట్టేస్తాను నేనైతే. సో, చాలా దోమలుంటాయండి ఆ టైంలో. 8:00 వరకు కూడా ఓపెన్ చేయము. ఆ 2 అవర్స్ కూడా డోర్స్ అయితే లాక్ చేసేసుకొని ఉంటాము. ఇంక ఇటు సైడ్ కూడా మాప్ పెట్టేసిన తర్వాత ముగ్గు కూడా పెట్టేసానండి. అదంతా కూడా ఇంకా వీడియోలో అయితే చూపించలేదు లెంతీ అయిపోతుందనేసి. అదే కాకుండా డైలీ ముగ్గు వేయటం చూపిస్తున్నాను కదా! సో, ఒకటే డిజైన్ ఏస్తున్నా మీకు కూడా బోరింగ్‌గా అనిపిస్తుందేమోనని అనుకుంటున్నా. అందుకనే ముగ్గేయటం అయితే ఏం చూపించలేదు. అయితే నేను గూడా ముగ్గులు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటున్నానండి. నేర్చుకుంటున్నాను మెలికల ముగ్గులు అవన్నీ కూడా. సో, నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకా స్టిక్కర్ అయితే తీసేసి మంచిగా నేనే పెడదామని అనుకుంటున్నా. అప్పటి వరకు కూడా ఇది ఒక ప్రాక్టీస్ లాగా అనమాట. ఆ స్టిక్కర్ మీద అలా ముగ్గు వేయడం. ప్రాక్టీస్‌లాగా ఫీల్ అవుతున్నా నేనైతే. ఇంకిక్కడ బెడ్ అంతా కూడా సెట్ చేసేసుకొని, ఇంకా సోఫా కూడా సెట్ చేసుకొని, లోపల క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, టైం వచ్చేసి 10:30 అయిపోతుంది ఇప్పటికే. నాకు బట్టలు ఉండటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. పాపని 8:30కి స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత, ఇంకా వెంటనే బట్టల పని చేసేసానండి. నానబెట్టి ఉంచుతాం కదా! కాసేపు అలా కూడా ఏమి గ్యాప్ ఇయ్యలేదు. ఫాస్ట్‌గా చేసేసాను. ఇంకా అవన్నీ అయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అదేంటోనండి ఫ్రైడే రోజు ఎంత బద్ధకిద్దామన్నా కానీ అవ్వదు. ఏమన్నా పనుంటే చేసేయాలనే అనిపిస్తది ఆ రోజు నాకైతే. అసలు ఈ పని మానేద్దాం, ఇది పక్కన పెడదామని అనుకోను. మొత్తం ఎంత పనున్నా కానీ చేసేసుకుంటూ ఉంటాను. ఒక కొత్త ఎనర్జీ ఏదో ఫార్మ్ అవుతున్నట్టు అనిపిస్తది నాకు ఫ్రైడే రోజు. యాక్చువల్‌గా ఏంటంటే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఆ రోజు ఏం తినను కదా! ఆ రోజే కొంచెం పనులనేవి బద్ధకించాలి. కానీ ఆ రోజే నేను ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పనంతా కూడా. నార్మల్ డేస్‌లో అయితే ఎంతో కొంత పననేది బద్ధకిస్తూ ఉంటాను. సో, చేద్దాంలే అన్నట్టుగా కొంచెం లేట్ చేసుకుంటూ ఉంటాను. కానీ, ఆ రోజైతే ఫాస్ట్‌గా అన్ని పనులు కూడా చేసేసుకుంటాను. ఇంకా ప్రేయర్ గూడా చేసుకునేది ఉంటది కాబట్టి అలా అనమాట. ఇంకా ఫ్రైడే రొటీన్ అయితే నాది ఇలాగే ఉంటుందండి ప్రతి వారం కూడా. అయితే బట్టలన్నీ కూడా ఏంటంటే ఫ్రైడే రోజు వాషింగ్ అసలు పెట్టుకోను. ముందు రోజే చేసేసుకుంటూ ఉంటాను. ఎందుకో అంతకు ముందు రోజు నాకసలు పని చేయబుద్ధి కాలేదు. అందుకని వదిలేసాననమాట. బాసనలైనా, బట్టలైనా అన్నీ గూడా వదిలేసి ఇంకా పొద్దున్నే లేచి మొదలెట్టాననమాట. ఇంకిక్కడ టీవీ యూనిట్ కూడా కొంచెం డస్టింగ్ చేసుకుంటున్నాను. స్ప్రే చేసేసుకొని నీట్‌గా క్లాత్ తోటయితే తుడిచేసుకుంటున్నాను. అంతగా డస్ట్ అయితే ఏం లేదు. సో, మండే రోజే చేసుకున్నాను నేను. మళ్ళీ ఇవాళ ఫ్రైడే కాబట్టి అంతగా అయితే ఏం లేదు. పైన జస్ట్ అలా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో, వాళ్ళలో ఎవరికైనా మన వీడియోలు నచ్చి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. సో, వ్యూస్ అయితే చాలా డౌన్‌లో ఉన్నాయన్నమాట. నాకు డ్రాబ్యాక్ అయిపోతుంది. చాలా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు. ఇంకా టీవీ యూనిట్ అంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఫోటో ఫ్రేమ్స్ కొంచెం డస్టీగా అనిపించాయి నాకు. ఇవి కూడా ఒకసారి స్ప్రే చేసుకొని నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. 3 ఫ్రేమ్స్ ఉన్నాయి కదండీ ఇటు సైడు. ఇవి 3 అనమాట. మధ్యలో ఉన్నది ఇప్పుడు నేను క్లీన్ చేసేదేంటంటే మొత్తం గ్లాస్‌దనమాట క్లాకొచ్చేసి. సో, తన బర్త్‌డేకి ఇచ్చాను. నేనే చేయించానండి. ప్రింట్‌షాపీ.కామ్ అనేసి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. సో, అందులో అయితే ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఇంటికి డెలివరీ అయిపోతుంది. అయితే పేమెంట్ అనేది ఫస్టే చేయాలి. సో, నేను చాలా డౌట్ పడ్డా. వస్తదో రాదో డబ్బులు కట్టేస్తే అని. కానీ వచ్చింది. ఇంకా అలా అనమాట. 3 ఫ్రేమ్స్ కూడా క్లియర్ చేసేసుకున్నా. ఇంకా నిన్న ఐస్ క్రీమ్ పడేసిందని చెప్పాను కదండీ అటు సైడు. సో, చైర్‌లు కూడా చాలా జిడ్డు జిడ్డుగా అయిపోయినాయి. చైర్‌లో ఎక్కి కూర్చోవటం అలా చేసింది పాప. ఇంకా జిడ్డుగా అనిపిస్తుంది. అందుకని ఇవి కూడా ఒకసారి ఇలా స్ప్రే చేసుకొని నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. అయితే ఈవినింగ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదండీ ఇంట్లో. ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్ వస్తూ ఉంటారు పిల్లల్ని తీసుకెళ్ళటానికనేసి. సో, డ్రాపింగ్, పికప్ మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట. ఇంకా ఆ టైంలో ఏంటంటే చైర్స్ బయట పెట్టుకుంటాను బాల్కనీలో అటు సైడు. సో, కూర్చుంటారు వాళ్ళు. ఇలా జిడ్డు జిడ్డుగా ఉంటే బాగుండదు కదా! ఇంకా అందుకని నీట్‌గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా మాప్ అయితే పెట్టేసుకుంటున్నా. సో, బయట మాప్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ బాల్కనీ క్లీనింగ్ అయిన తర్వాతనే లోపల క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. నిజంగా అండి. ఒక్కోసారి బద్ధకంగా ఉంటుంది. పనసలు ఏం చేయబుద్ధి కాదనమాట. సో, అలా బద్ధకించి కూర్చుండిపోతాను. టైం అంతా అయిపోతా ఉంటుంది కదా! అలా కాకుండా మనకి ఎప్పుడైతే బద్ధకం అనిపిస్తదో అదే టైంలో లేచి మనం పని చేయడం స్టార్ట్ చేశామంటే బద్ధకం మొత్తం పారిపోతుంది. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా.
సో, నాకొక్కోసారి లేజీగా అనిపిస్తా ఉంటది. సో, ఎప్పుడైతే లేజీగా అనిపించి కూర్చోవాలి, పనేం చేయబుద్ధి కాదని అనుకుంటానో, ఆ టైంలోనే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో, అలా చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి స్టార్టప్ అయ్యామంటే, ఒక 5 నిమిషాలు అలా మనకి బద్ధకంగానే ఉంటుంది. తర్వాతేంటంటే అలవాటయిపోతుంది. సో, చేయాలని అనిపిస్తా ఉంటది. ఈ ట్రిక్ మీలో ఎవరికైనా లేజీగా అనిపిస్తే ట్రై చేయండి ఒకసారి. సో, ఎప్పుడైతే బద్ధకం స్టార్ట్ అవుతుందో అప్పుడే వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఒక గంటలో పని మొత్తం అయిపోతుంది. సో, ఒక గంట మనది కాదనుకుంటే చాలండి. ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఆ తర్వాత మిగిలిన టైం మనకే ఉంటుంది. ఇలా నేనెప్పుడు అనుకుంటూ ఉంటానంటే, నాకు పని చేయకుండా కూర్చుండిపోతూ ఉంటాను కదా ఒక్కొక్కసారి. సో, అలాంటప్పుడు టైం అంతా అయిపోతూ ఉంటుంది. చేసేస్తే ఈ పాటికి అయిపోయేది కదా! టైం అయిపోతుంది అని అనుకుంటా ఉంటాను. సో, అలా అప్పుడు అనిపించింది నాకు ఒక 1 అవర్ మనది కాదనుకుంటే పనంతా అయిపోతుంది కదా! ఎందుకు బద్ధకిస్తున్నాను అన్నట్టుగా. సో, ఇలా డైలీ కాదండి. అప్పుడప్పుడు అలా అనిపిస్తా ఉంటది నాకైతే. సో, ఎవరికైనా కామనే కదండీ! ఒక్కోసారి పని చేయబుద్ధి కాకపోవడం అనేది ఎవరికైనా ఒక్కొక్కసారైనా జరుగుతా ఉంటుంది. ఇంకిక్కడేంటంటే లాస్ట్‌గా గ్యాస్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నా. కుకింగ్ అయిన తర్వాత క్లీన్ చేసుకోలేదనమాట. ఇంకిక్కడ గూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే పనంతా అయిపోయినట్టేనండి. అయితే పొద్దున్న వంకాయ కూర చేశాను కదండీ! మా పాపేమో వంకాయ వద్దందనమాట. ఎందుకో వంకాయ కూర అస్సలు తినదు. అయితే స్కూల్లో కలిపి పెట్టేసాననుకోండి, టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి భయపడైనా తింటూ ఉంటది. ఈరోజైతే అసలు ఒప్పుకోలేదు బాక్స్‌లో పెట్టడానికి. ఇంక అప్పటికప్పుడనేసి కొంచెం లెమన్ రైస్ కలిపి పెట్టేశాను. ఇంక అందుకే నూనంతా కూడా చిదిమేసిందిక్కడ గ్యాస్ దగ్గర, వెనకాల కౌంటర్ టాప్ అంతా కూడా జిడ్డు జిడ్డుగా అయిపోయింది. ఇంక పనంతా అయ్యాక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి. సో, వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ధూపం వేసేసుకుంటున్నా ఇల్లంతా కూడా. సో, ప్రతి ఫ్రైడే అండ్ మండే రోజు నేను వేసుకుంటూ ఉంటాననమాట. ఇంకిక్కడ ధూపం అయితే వెలిగించేసుకుంటున్నాను. అలా కాకుండా డైలీ బేస్‌లో కూడా కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత ఇలా ధూప్ స్టిక్ కానీ, లేదంటే అగరబత్తి కానీ వెలిగించి పెట్టుకుంటే కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ ఉంటుందండి. సో, కిచెన్‌లో ఏంటంటే ఒకలాంటి స్మెల్ వస్తా ఉంటది కదా! కూరలు అవి ఇవి చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎంత నీట్‌గా తుడుచుకున్నా ఎంతో కొంత స్మెల్ వస్తా ఉంటది. ఆ స్మెల్‌ని మనం ఇలా ధూపం వేసుకొని కానీ, అగరబత్తి పెట్టుకొని కానీ రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే ఇవి వెలిగించుకుంటూ ఉంటాను. సో, ఫ్రైడే కాబట్టి ఇంక ఇల్లంతా కూడా ఒక రౌండ్ వేసేసి, ఇంక లాస్ట్‌గా కిచెన్‌లోనే పెట్టేసుకుంటానండి. నాకక్కడే కొంచెం అనిపించదు. ఇల్లంతా కూడా బావుంటుంది. ఇలా మొత్తం తిరిగేస్తే ఏంటంటే స్మెల్ అనేది ఉంటది హాల్‌లో కూడా. కొంచెం ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది. ఫీలింగ్ కూడా బావుంటుందనమాట. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటూ ఉంటాయి ఇంట్లోనూ. మనకు కూడా మైండ్ అనేది రిలాక్స్‌గా ఉంటుంది. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలనేది మన చేతిలోనే ఉంటుందండి. సో, మనకి నచ్చినట్టుగా ఇంటిని సర్దుకొని, మనకు నచ్చినట్టుగా ఇంట్లో అన్నీ చేసుకుంటూ ఉంటే మైండ్ అనేది చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ అనేవి ఉండవనమాట. సో, సగం స్ట్రెస్ అయితే తగ్గించిన వాళ్ళం అవుతామండి. ఇంటిని ఇలా నీట్‌గా సర్దుకోవడం వల్ల అయితే. ఇంకా కిచెన్‌లో అయితే పెట్టేసుకున్నాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో నా ఫ్రైడే రొటీన్. మీకు గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియో మొత్తం చూసే ఉంటారు కదండీ! ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా. వీడియోలో ఒక చిన్న కంటెంట్ మీకు నచ్చిన, ఒక చిన్న పాయింట్ నచ్చినా కానీ ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకా మొత్తం ధూపం వేసేసిన తర్వాత టేబుల్ కూడా మిడిల్‌లో పెట్టేసుకున్నా. ఇంక నేనైతే ప్రేయర్‌లో కూర్చుంటానండి. ఒక 1 అవర్ అయినా చేసుకుంటూ ఉంటాను. బైబిల్ అదంతా కూడా చదువుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా తర్వాత మళ్ళీ యథావిధిగా పాపని తీసుకురావటం, మళ్ళీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో, ఎండ్‌లెస్ వర్క్స్ కదా మన వుమెన్స్‌కి. హోమ్ మేకర్స్‌కైతే మరీనండి ఇంట్లో చేస్తూనే ఉంటాం ఏదో ఒక పననేది. సో, అదనమాట. ఇల్లయితే ఇలా సర్దుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.